ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్ ఛానల్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు పంపించబడతాయి. ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏందో ఇప్పుడు చూద్దాము. ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ వైబ్రెంట్ డెమోక్రసీ మూవ్స్ ఆన్ అనే కవర్ స్టోరీ పబ్లిష్ చేయబడింది. దీంతోపాటు ఉమెన్స్ ఆఫీసర్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ అనే మరో కవర్ స్టోరీ పబ్లిష్ చేయబడినది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. డిప్యూటేషన్ పైన జనరల్ మేనేజర్ వేకెన్సీస్ 3, డిప్యూటీ జనరల్ మేనేజర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 8, మేనేజర్ 8, అసిస్టెంట్ మేనేజర్ 3. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. చివరి తేదీ September 14, 2020. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్లో కూడా కొన్ని పోస్టులు డిప్యూటేషన్ పైన పడ్డాయి. జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ within 60 days from the date of publication. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2020కి నోటిఫికేషన్ ఇవ్వబడింది. ఈ ఎగ్జామ్ 16th October 2020 నుంచి స్టార్ట్ అవుతుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019 రిజల్ట్స్ 4th August 2020 పబ్లిష్ చేశారు. 829 క్యాండిడేట్స్కి ఈ రిజల్ట్స్ ప్రచురించబడినది. ఈ రిజల్ట్స్ని upsc.gov.inలో చూడవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్లో కన్సాలిడేషన్ పైన కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. చివరి తేదీ 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూడా కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు డిప్యూటేషన్ పైన ఉన్నాయి. దీనికి ఏజ్ 56 yearsకి మించి ఉండకూడదు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్. కేంద్రీయ హిందీ సంస్థాన్ ఢిల్లీలో అడ్మిషన్ నోటీస్ వెలువడింది ఈవినింగ్ కోర్సెస్ కోసం 2020-2021 ఇయర్స్కి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ September 4th. డివిజన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్లో వాకిన్ ఇంటర్వ్యూస్, ఆన్లైన్ ఇంటర్వ్యూస్కి నోటిఫికేషన్ ఇవ్వబడింది. ఈ పోస్టులన్నీ టెంపరీ లేకపోతే కాంట్రాక్చువల్ బేసిస్ పైన. ఒకటి సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ మరియు యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు ఖాళీలు పడ్డాయి. సీనియర్ రీసెర్చ్ ఫెలోకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ క్వాలిఫికేషన్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అవసరం అండి. యంగ్ ప్రొఫెషనల్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఏజ్ లిమిట్ 21 years, మినిమం ఏజ్ లిమిట్ 21 years అండ్ మ్యాక్సిమం 35 years. మ్యాక్సిమం 35 years అండ్ 45 years ఫర్ SRF అండ్ యంగ్ ప్రొఫెషనల్స్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్లో కొన్ని వేకెన్సీస్ డిప్యూటేషన్ పైన, అబ్జార్ప్షన్ బేసిస్ పైన ఉన్నాయి. గ్రూప్ జనరల్ మేనేజర్,
2 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ 1 పోస్ట్ ఖాళీ ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. కంటోన్మెంట్ బోర్డ్ అల్మోరాలో కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన. ఇక్కడ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 29th, 2020. జూనియర్ క్లర్క్ 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఇది ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడింది. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డులో సైంటిస్ట్ ఎఫ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు 1. ఇది డిప్యుటేషన్ పైన ఉన్నది. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 18th. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిషికేశ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ పేరు అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్. ఏజ్ లిమిట్ 21 to 35 years. నెంబర్ ఆఫ్ పోస్ట్ 16 పోస్టులు ఖాళీలు ఉన్నాయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్ ప్లస్ 6 years ఎక్స్పీరియన్స్ అవసరము. లాస్ట్ డేట్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. ICAR ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నవి. 1 పోస్ట్ కాంట్రాక్చువల్ బేసిస్ పైన. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ MA ఇన్ ఇంగ్లీష్. లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో 3 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ పేరు ఫార్మసిస్ట్ మరియు 1 పోస్ట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోసం ఖాళీలు ఉన్నాయి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ డిప్యుటేషన్ బేసిస్ పైన. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూపడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్లో కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. CEO 1 పొజిషన్, మేనేజర్ 3 పొజిషన్స్. ఈ పోస్టులన్నీ కాంట్రాక్చువల్ బేసిస్ పైన. ఈ కాంట్రాక్చువల్ పీరియడ్ ఈస్ మ్యాక్సిమం 5 years. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. టాటా మెమోరియల్ సెంటర్లో కూడా కొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇది చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి ఫ్యాకల్టీ పొజిషన్ కోసం. ప్రొఫెసర్ సర్జికల్ ఆంకాలజీ పోస్ట్ ఖాళీ ఉంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 50 years, MCH క్వాలిఫికేషన్. ప్రొఫెసర్ రేడియో డయాగ్నోసిస్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 50 years, క్వాలిఫికేషన్ MD. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎనస్థీషియాలజీ, ఏజ్ లిమిట్ 45 years, క్వాలిఫికేషన్ MD with 3 years. అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జికల్ ఆంకాలజీ, ఏజ్ లిమిట్ 45 years, క్వాలిఫికేషన్ MCH with 3 years experience. అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజీ, ఏజ్ లిమిట్ 45 years, క్వాలిఫికేషన్ MCH with 3 years. అసిస్టెంట్ ప్రొఫెసర్ బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ, 45 years ఏజ్ లిమిట్. Qualification MS Orthopedics with 3 years experience. Assistant Professor Plastic Surgery, 45 years age limit. Qualification MCH with 1 year experience. Assistant Professor Uro Oncology, age limit 45 years. Qualification MCH with 1 year experience. Assistant Professor Neurosurgeon, 45 years age limit. Qualification MCH with 1 year experience. Assistant Professor Medical Oncology, age limit 45 years. Qualification DM. Assistant Professor Medical Oncology, Bone Marrow Transplant, age limit 45 years, qualification DM with 6 months to 1 year experience. Assistant Professor Medical Oncology, age limit 45 years, qualification DM. Assistant Professor Pediatric Oncology, age limit 45 years, qualification DM with 3 years experience. Assistant Professor Pathology, age limit 45 years, qualification MD with 3 years experience. Assistant Professor Radio Diagnosis, age limit 45 years, qualification MD with 3 years experience. Assistant Professor
Radiation Oncology, age limit 45 years, qualification MD with 3 years experience. Assistant Professor Preventive Oncology, age limit 45 years, qualification MD, 3 years experience. Assistant Professor General Medicine, age limit 45 years, qualification MD, 3 years experience. Assistant Professor Transfusion Medicine, 45 years age limit, qualification MD with 5 years experience. Assistant Professor Gastroenterologist, age limit 45 years, qualification DM with 1 year experience. Assistant Professor Nuclear Medicine, age limit 45 years, qualification MD, 3 years experience. Assistant Professor Biochemistry, age limit 45 years, qualification MD with 3 years experience. Assistant Professor Palliative Medicine, age limit 45 years, qualification 3 years experience. Medical Superintendent, age limit 45 years, qualification MD with minimum 10 years experience. Last date for online application is August 21st, 2020. Continued on page number 8. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అప్లైడ్ న్యూట్రిషన్లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. డిప్యుటేషన్ పైన ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ కమ్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఆన్ రిజర్వ్డ్, ఏజ్ లిమిట్ లెస్ దెన్ 50 years, క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ ఆర్ BBA. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. డివిజన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీర్లో కొన్ని వాకిన్ ఇంటర్వ్యూస్, ఆన్లైన్ ఇంటర్వ్యూస్కి నోటిఫికేషన్ ఇవ్వబడింది. ఆన్లైన్ ఇంటర్వ్యూ డేట్ 27th and 28th August 2020 at 10 o'clock. పోస్ట్ పేరు SRF ప్రాజెక్ట్ అసిస్టెంట్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ పేరు స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రేడ్ 1, నెంబర్ ఆఫ్ పోస్ట్ 3, డిప్యుటేషన్ పైన. స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రేడ్ 2, నెంబర్ ఆఫ్ పోస్ట్ 2, డిప్యుటేషన్. స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, నెంబర్ ఆఫ్ పోస్ట్ 2, అబ్జార్ప్షన్ ఆఫ్ డిప్యుటేషన్ పైన ఉన్నాయి. వీటన్నిటికి లాస్ట్ డేట్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. డాక్టర్ APJ అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లో కూడా చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన అండి. సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్లో ఫ్యాకల్టీస్ ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్ మొత్తం పోస్టులు 4, అసోసియేట్ ప్రొఫెసర్ 5 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 3 పోస్టులు, రీసెర్చ్ ఇంజనీర్ 2 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. యూపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నోయిడాలో కూడా ఫ్యాకల్టీ పొజిషన్స్ ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్ డిజైన్కి 2 పోస్టులు అన్రిజర్వ్డ్, అసోసియేట్ ప్రొఫెసర్ డిజైన్కి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డిజైన్కి మొత్తం 7 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లక్నోలో కూడా కొన్ని ఫ్యాకల్టీ పొజిషన్స్ ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్ మొత్తం 8 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ మొత్తం 8 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 5 పోస్టులు. అలాగే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ లక్నోలో కూడా ప్రొఫెసర్ పోస్టులు 2 ఖాళీలు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 3 ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు డాక్టర్ APJ అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ లక్నోలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ ఖాళీ ఉంది. 1 పోస్ట్ అన్రిజర్వ్డ్. అలాగే ఉత్తరప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నోయిడాలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ లైబ్రేరియన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ ఖాళీ ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లక్నోలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ ఖాళీ ఉంది. చివరి తేదీ August 31, 2020. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR చాందీపూర్ బాలాసూర్లో వాకిన్ ఇంటర్వ్యూస్ పడ్డాయండి. ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి క్వాలిఫికేషన్ BE BTech
వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్కి పిహెచ్డి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్ డిసిప్లిన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి కంప్యూటర్ సైన్స్, ఇంజనీర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సిమిలర్లీ ఎంఈ ఎంటెక్ ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి 2 డిసిప్లిన్స్లో ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ పైన 2 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ పైన 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఇంటర్వ్యూ డేట్ 16th September 2020. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన లాస్ట్ చివరి తేదీ September 4th 2020. ఏజ్ లిమిట్ 28 years to 35 years ఉండాలి. జేఆర్ఎఫ్కి 31,000 rupees per month. ఎస్ఆర్ఎఫ్ రీసెర్చ్ అసోసియేట్ 54,000 rupees per month. మరియు వీటితో పాటు హెచ్ఆర్ఏ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అదనంగా లభించును. జీఆర్ఎఫ్ పోస్ట్కి మ్యాక్సిమం 5 years ఎక్స్టెన్షన్ చేయబడుతుంది. రీసెర్చ్ అసోసియేట్ మ్యాక్సిమం టెన్యూర్ ఈస్ 2 years. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అజ్మీర్లో అడ్మిషన్ నోటీస్ వెలువడింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేసిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. చివరి తేదీ September 15th 2020. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాలో కొన్ని పోస్టులు డిప్యుటేషన్ బేసిస్ పైన వెలువడ్డాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూపడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యుటేషన్ కాంట్రాక్ట్ బేసిస్ పైన కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ పేరు రిజిస్ట్రార్ 1 పోస్టు అన్రిజర్వ్డ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ 1 పోస్ట్ అన్రిజర్వ్డ్. ఏజ్ లిమిట్ బిలో 57 years. మరిన్ని వివరాల కోసం హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. curag.ac.in. చివరి తేదీ September 2, 2020. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన కొన్ని పోస్టులు వేకెన్సీస్ వెలువడ్డాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ మొత్తం 15 పోస్టులు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 15 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ 150 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 years. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. చివరి తేదీ September 2, 2020. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ డివిజన్లో 1 పోస్ట్ ఖాళీ ఉంది. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డిప్యుటేషన్ పైన. మరిన్ని వివరాల కోసం హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్లో కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. గ్రూప్ బి పోస్టులు మొత్తం 8 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ సి పోస్టులు మొత్తం 2 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18 years. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. చివరి తేదీ August 31st, 2020. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో 1 పోస్ట్ ఖాళీలు ఉంది. అది డిప్యుటేషన్ పైన అండి. మరిన్ని వివరాల కోసం హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఢిల్లీలో కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్. క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్. చివరి తేదీ September 5th, 2020. మరిన్ని వివరాల కోసం www.ircon.orgని
బ్రౌజ్ చేయండి. లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన 50 పోస్ట్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ గ్రూప్ బి పోస్ట్ ఖాళీలు ఉన్నాయి. అలాగే 12 పోస్టులు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. చివరి తేదీ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువనేషన్లో డిప్యుటేషన్ పైన ఒక పోస్ట్ ఖాళీ ఉంది. చివరి తేదీ September 30, 2020. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. CSIR ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లో కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. చివరి తేదీ October 5, 2020. ఇక్కడ సైంటిస్ట్ పోస్టులు 8, మొత్తం సైంటిస్ట్ పోస్టులు 8, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు 3 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సైంటిస్ట్ పోస్టులు సైంటిస్ట్ ఏరియా ఎకాలజికల్ సైన్సెస్ PhD క్వాలిఫికేషన్, పోస్ట్ సైంటిస్ట్ ఏరియా ఎపిడెమియాలజీ MD క్వాలిఫికేషన్, పోస్ట్ సైంటిస్ట్ ఏరియా మాలిక్యులర్ టాక్సికాలజీ PhD క్వాలిఫికేషన్, సైంటిస్ట్ ఏరియా మాలిక్యులర్ టాక్సికాలజీ PhD in biochemistry, scientist area statistics PhD, scientist area inhalation toxicology MD physiology, senior scientist area nanomaterial toxicology PhD qualification, senior scientist area bioinformatics PhD, senior scientist area metabolomics PhD qualification. Last date September 21, 2020. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూపబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. చివరి తేదీ October 5, 2020. Directorate General Fire Service, Civil Defense and Home Guards. సో ఒక పోస్ట్ ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇది డిప్యుటేషన్ పైన. లాస్ట్ డేట్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో కొన్ని వేకెన్సీస్ వెలువడ్డాయి. చివరి తేదీ August 28, 2020. ఇక్కడ కాంట్రాక్చువల్ అండ్ రెగ్యులర్ బేసిస్ పైన పోస్ట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇక్కడ హైలైట్ చేసాము. మీరు వీటిని ఒకసారి చూడవచ్చు. అప్లికేషన్ ఫీజ్ ఛార్జెస్ ఇక్కడ హైలైట్ చేయబడ్డాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయగలరు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో డిప్యుటేషన్ పైన ఖాళీలు ఉన్నాయి. ప్రిన్సిపల్ రిజిస్ట్రార్ 1 పోస్టు, రిజిస్ట్రార్ 4 పోస్టులు, జాయింట్ రిజిస్ట్రార్ 4 పోస్టులు, డిప్యూటీ రిజిస్ట్రార్ 9 పోస్టులు, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ 1 పోస్టు, డిప్యూటీ కంట్రోలర్ అకౌంట్స్ 1 పోస్టు, కోర్ట్ ఆఫీసర్స్
సెక్షన్ ఆఫీసర్స్ 25 పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ 8 పోస్టులు, అకౌంట్ ఆఫీసర్స్ 7 పోస్టులు, అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ 3 పోస్టులు, కోర్ట్ మాస్టర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి 2 పోస్టులు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 3 పోస్టులు, కేర్ టేకర్ 4 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి 2 పోస్టులు, ఫోటోకాపియర్ 1 పోస్ట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 2 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 6 పోస్టులు, సీనియర్ అకౌంటెంట్ 1 పోస్టు, స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 2 పోస్టులు, డిస్పాచ్ రైడర్ 1 పోస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 15 పోస్టులు, లాస్ట్ డేట్ within 45 days from the date of publication. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్లో డిప్యుటేషన్ పైన కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేసిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. టాటా మెమోరియల్ సెంటర్ క్యాన్సర్ హాస్పిటల్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ అన్నిటినీ హైలైట్ చేయబడ్డాయి. మీరు జాగ్రత్తగా వాటిని బ్రౌజ్ చేయండి. చివరి తేదీ August 28, 2020. మరిన్ని వివరాల కోసం అక్కడ హైలైట్ చేసిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది. పోస్ట్ పేరు యూనివర్సిటీ లైబ్రేరియన్. లాస్ట్ డేట్ within 2 weeks ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది. జాయింట్ డైరెక్టర్ పోస్ట్. ఇది డిప్యుటేషన్ పైన. లాస్ట్ డేట్ within 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది. పోస్ట్ నేమ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఇది డిప్యుటేషన్ పైన లేకపోతే ప్రమోషన్ పైన ఉంటుంది. లాస్ట్ డేట్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన సైట్ని బ్రౌజ్ చేయగలరు. వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్లో డిప్యుటేషన్ పైన ఒక పోస్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్ ఖాళీ ఉంది. లాస్ట్ డేట్ 31st August 2020. మరిన్ని వివరాలకు ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిప్యూటీ రిజిస్ట్రార్, సూపరింటెండెంట్ ఇంజనీర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ అండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇది లాస్ట్ డేట్ దీన్ని ఎక్స్టెండ్ చేయబడ్డారు. August 31st వరకు ఉంది. అప్లై చేయవచ్చు. మరిన్ని వివరాలకు ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్లో డిప్యుటేషన్ బేసిస్ పైన ఇక్కడ హైలైట్ చేయబడిన పోస్టులు 2 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. చివరి తేదీ August 31st, 2020. అన్ని వివరాలకు ఇక్కడ హైలైట్ చేయబడిన సైట్ని బ్రౌజ్ చేయగలరు. వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్లో కాంట్రాక్చువల్ బేసిస్ పైన 1 year కోసం కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. లాస్ట్ డేట్ 20 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన సైట్ని బ్రౌజ్ చేయగలరు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ బార్డర్ మేనేజ్మెంట్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. చివరి తేదీ September 21st, 2020. ఆఫీస్ ఆఫ్ ది స్పెషల్ డిఫెన్స్ పర్సనల్ ఫోరంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన చాలా పోస్టులు ఖాళీలు పడ్డాయి. లాస్ట్ డేట్ September 25th, 2020.
ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ నేమ్స్ హైలైట్ చేయబడ్డాయి. మీరు జాగ్రత్తగా బ్రౌజ్ చేయండి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 37 posts, welfare inspector 35 posts, grant executive officer 49 posts, medical officer 10 posts, lawyer divisional clerk 58 posts, security assistant 44 posts, barrier guard 77 posts, lab technician 5 posts, fireman 15 posts, electrician 39 posts, wallman 21 posts, driver 35 posts, cook 37 posts, table boy 35 posts, safai 37 posts ఖాళీలు ఉన్నాయి. ఈ టేబులర్ ఫామ్లో ఏజ్ లిమిట్ చూపించబడింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ చూపించబడింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, syllabus for examination, application fees, mode of application, last date 25th September 2020, how to apply online for the post, procedure to apply the post, physical fitness measurements for male and female candidates, for ex-servicemen, for PH candidates, for male PH candidates and for female PH candidates, for ex-servicemen. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ పూణేలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన సైంటిస్ట్ అసిస్టెంట్ 3కి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. క్వాలిఫికేషన్ BSc ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 years. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ 22nd September 2020. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన 13 పోస్టులు, ఫ్యాకల్టీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 6 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. అప్లికేషన్ ఫీజ్ ఇక్కడ హైలైట్ చేయబడింది. టీస్టా వ్యాలీ పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్ట్ కోసం ఖాళీలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ CA అండ్ MBA ఇన్ ఫైనాన్స్. ఎక్స్పీరియన్స్ 25 years. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ August 31st. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన డైరెక్టర్ టెక్నికల్ 2 పోస్టులు, ప్రిన్సిపల్ మేనేజర్ 1 పోస్ట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 1 పోస్ట్ ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ 31st August 2020. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో డిప్యుటేషన్ బేసిస్ పైన కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మీరు ఇక్కడ బ్రౌజ్ చేయగలరు. క్యాషియర్, స్టోర్ కీపర్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ within 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో 8 పోస్టులు,
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 డిప్యుటేషన్ బేసిస్ పైన ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ 42 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. పాండిచ్చేరి యూనివర్సిటీ పుదుచ్చేరిలో టెంపరరీ పోస్టులు RA-JRF పొజిషన్స్ ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ 31st August 2020. సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ కోయంబత్తూర్లో కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సైంటిస్ట్, ల్యాండ్స్కేప్ ఎకాలజీ రిజర్వ్డ్ ఫర్ SC, క్వాలిఫికేషన్ PhD in any branch of life sciences. Scientist, avian physiology and genetics reserved for OBC, PhD qualification. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో డిప్యుటేషన్ పైన సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. 2 వేకెన్సీస్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ హైలైట్ చేయబడిన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. లాస్ట్ డేట్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.